ఇప్పుడు సర్కారు భూములలో మసీదులు ఉన్నాయి, చర్చిలు ఉన్నాయి అనేది కూడా సరే హిందూ దేవాలయాలు కూడా ఉన్నది అనేది కూడా చర్చ ఉంది. మరి ఇప్పుడు జరా మరి ఇప్పుడు మీ స్థానిక ఎమ్మెల్యే ఎవరు, మరి ఎమ్మెల్యేని కలిసిర్రా అయ్యా, మరి సర్కారు భూములలో ఒక్క కూడా ఉన్నదా, మరి చాలా ఉన్నాయి కదా అని మరి మీరు ఎమ్మెల్యే దృష్టి తీసుకుపోయిరా? దానం నాగేందర్ దగ్గరికి వెళ్ళినాము మేము. ఆయన బయట అవుట్ ఆఫ్ స్టేషన్ ఉండడం వల్ల రాలేకపోయిండు. ఆయన ఉండుంటే మాకు ఇలాంటి ప్రాబ్లం జరిగేది కాదు. ఆయన ఏం చేసిండంటే మేము పోయినప్పుడు ఇక్కడ ఆషాఢ మాసంలో ఏదో ప్రాబ్లం ఉండి బయటికి వెళ్ళిండు. ఆయన వచ్చినాక మేము చెప్తా ఇంటిమేషన్ ఇచ్చినాము, ఎంఆర్ఓకి ఇచ్చినాము, పోలీసు వాళ్ళకి ఇచ్చినాము, మేయర్ మేడంకి ఇచ్చినాము, అందరికి చెప్పినాం. కానీ వాళ్ళు రాలేకపోయారు, ఏదో బిజీలో ఉండి. సరే అన్ని బోనాలు అడావుళ్ళు ఉన్నాయి కదా, మనం అయితే చేసుకుంటున్నాం కదా అని. కానీ మాకు ఏంటంటే పొద్దుటి పూట వచ్చి నువ్వు ఆఫ్ చేసి ఉంటే మేము బిచ్చమడికి వచ్చిన అమ్మవారు ఉండేది కదా. రాత్రిల పూట వచ్చి గులగొట్టే అవసరం ఏముంది? అంత దొంగతనంగా గులగొట్టేది దొంగతనం చేస్తుందా గవర్నమెంట్? లేట్ న్యాయంగా కాపాడుతుందా? ఇదే పోలీసు వాళ్ళని పెట్టి పొద్దుటి పూట నువ్వు ఆపేసాను ఉంటివి, సెంటరింగ్ వాళ్ళని ఆపేసి ఉంటే స్లాబ్ వేసినాం, ఇవన్నీ చేసినాం. ఈ ఒక్క కళ్ళు మూసుకొని చేయలే కదా. కళ్ళు మూసుకొని చేసినాం అంటేనేమో రాత్రి తెచ్చి దొంగతనం చేసిపోయినాయా, మసీదు వాళ్ళు చేసినట్టు, చర్చి చేసినట్టు అనొచ్చు. నెల రోజుల నుంచి వేద మంత్రాలతో పంతులను తెచ్చి పూజ చేసి స్లాబ్ వేసి ఇంత పెద్ద అడాగుడి నడుస్తుంది. మరి అంత అడాగుడి నడుస్తున్నాక కూడా వాళ్ళకు ఎవరికి కంప్లైంట్ పోలేదా? పోయినప్పుడు వచ్చి ఆపాలి కదా. రాత్రి రాపూట వచ్చి దొంగతనంగా గులగొట్టడం అనేది న్యాయం కాదు, ఇది ధర్మం కాదు.